ఇక ఏం లేదు, మనం మన కరీంనగర్ లో ఉన్న టాక్ ఆఫ్ ద టౌన్ డ్రైవింగ్ అయితే వచ్చినాం కాక ఇక దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి పద్మనగర్ బైపాస్ రోడ్ లోనే ఉంటది. మీకు దొరకపోతే గూగుల్ కొట్టురు, లేకపోతే నన్ను కొట్టురు. అద్దదు నన్ను కొట్టురు, అది కానీ గూగుల్ అని అయితే కొట్టురు. ఇక ఇలా అంబియన్స్ ఉన్న వాల్ పెయింటింగ్ చూస్తే మీరు ఒకటే అంటారు కాక, హోయే ఇక్కడ వాల్ పెయింటింగ్ చాలా బాగుందే అని అంటారు. ఇక మంచిగా కూర్చోనికి అంబియన్స్ తో పాటు ఏసీ సెటప్ తోటి అయితే మంచిగా ఉంది కాక, ఒకవేళ మీరు అద్దనుకుంటే మీకు కింద కార్ కే తీసుకురమ్మన్న ఫుడ్ అయితే తీసుకొస్తారట. ఇక మాకు మాత్రం తెలియదు ఆ డ్రైవింగ్ అంటేనే కార్ తెచ్చుడు అని మీరు అనుకోవచ్చు. ఏదో ఫ్రెండ్షిప్ లో చెప్పాను. ఇక మన వాళ్ళ దగ్గర బాక్స్ క్రికెట్ కూడా ఉంది కాక, మంచిగా దోస్తులను తీసుకొచ్చి ప్రొజెక్టర్ల సినిమా చూసుకుంటా క్రికెట్ ఆడుకుంటా ఫుడ్ తింటే వేరే లెవెల్ ఉంటది. ఇక మన వాళ్ళ దగ్గర ఫుడ్ అయితే 4 స్టాల్స్ ఉన్నాయి కాక, అవి ఏంటి అంటే మిల్క్ షేక్ బుఫిన్ షేకులు దొరుకుతాయి, సర్దార్ దోశలు టిఫిన్లు దొరుకుతాయి, వయా అరోమా ఇటాలియన్ స్టైల్ పిజ్జాలు గిన దొరుకుతాయి. లాస్ట్ కు మన సంస్కృతికి ఇచ్చారు బిర్యానీస్ చైనీస్ తందూరి ఐటమ్స్ దొరుకుతాయి. ఇక ఇంకో పని చెప్పుడు మర్చిపోయినా కాక, మన వాళ్ళ దగ్గర 2200 మెంబర్స్ సఫిషియెంట్ బ్యాంక్వెట్ హాల్ కూడా అయితే ఉన్నదట. ఇక అట్లనే ఫ్రీగా ఛార్జింగ్ పెట్టుకోనికి ఏతర్ ఈవీ బైక్ ఛార్జింగ్ పాయింట్ కూడా అయితే ఉంది కాక. ఇక ఫస్ట్ అయితే సర్దార్ దోశలకి వెళ్ళి అయితే మనం టిఫిన్ అయితే తెప్పించుకున్నాం. అవి ఏంటి అంటే గీకారం దోశ, సర్దార్ స్పెషల్ దోశ, గీకారం ఇడ్లీ ఉన్న పూరి అయితే చెప్పినాం కాక. టేస్ట్ విషయానికి వస్తే అన్ని టిఫిన్లు అయితే ఓకే కాక మంచిగానే ఉన్నాయి. కాకపోతే పచ్చళ్ళు అయితే ఎక్సలెంట్ అనిపించినాయి, సాంబార్ ఒకటి యావరేజ్ అనిపించింది అంతే. ఇక నెక్స్ట్ మన వైఆర్ఓ నుంచి గదే కాక ఇటాలియన్ స్టఫ్ అదే పిజ్జా బర్గర్ అయితే తెప్పించుకున్నాం. ఫస్ట్ ఏమేమి తెప్పించుకున్నాం అంటే వెజ్ ఓవర్లోడెడ్ శాండ్విచ్, నాన్ వెజ్ ఓవర్లోడెడ్ శాండ్విచ్, ఆల్ఫ్రెడ్ వైట్ సాస్ పాస్తా, క్రిస్పీ చికెన్ బర్గర్ ఉన్న వెజ్ పిజ్జాలు అయితే తెప్పించుకున్నాం కాక. ఇక టేస్ట్ విషయానికి వస్తే మాత్రం ఓకే కాక పర్లేదు, అన్ని ఐటమ్స్ అయితే మంచిగానే ఉన్నాయి కానీ ఒక బర్గర్ మాత్రం యావరేజ్ అనిపించింది. ఇక మన సంస్కృతి కిచెన్ విషయానికి వస్తే మనం ఏమేమి ట్రై చేసినాం అంటే వెజ్ కార్న్ సూప్, పాయ సూప్, మష్రూమ్ 65, డ్రాగన్ పన్నీర్, కోడి వేపుడు, లూజ్ ప్రాన్స్, బుట్ట బిర్యానీ. ఇక ఈ బుట్ట బిర్యానీలో అయితే 5 టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ మీట్స్ అయితే వస్తాయి కాక. అవి ఏంటి అంటే ఇక చికెన్ అయితే ఫ్రై, దమ్ము, మటన్, ఫిష్, ప్రాన్స్ తో పాటు 2 ఎగ్స్ కూడా అయితే వచ్చినాయి. ఇక టేస్ట్ విషయానికి వస్తే అన్ని ఐటమ్స్ అయితే మంచిగానే ఉన్నాయి కాక. ఒక కార్న్ సూప్, పాయ సూప్, ఇక ఈ 2 సూప్లు అయితే మాకు అంతగానో ఎక్కలే కాక. ఇక లాస్ట్ కు మన మిల్క్ షేక్ బఫిన్ విషయానికి వస్తే అన్ని షేక్లు అయితే మస్తు ఉండే కాక, మంచిగా థిక్ గట్టిగా అనిపించినాయి, కిరాగా అనిపించినాయి. ఇక ఇదైతే మా ఒపీనియన్ కాక, తర్వాత మీ ఇష్టం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హే థాంక్స్, నమస్తే.